నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువజ్ల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఐవీఎఫ్ అనే పద్ధతిలో ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ ఇక్సీ అనే పద్ధతి ఉంటుంది. ఇది ఒక సూపర్ స్పెషలైజ్ పద్ధతి. ఐవీఎఫ్ అనేది ఏంటంటే అండాలతో కణాలని వదిలేస్తారు. అప్పుడు కణాలు మంచి కణమే అండంలో ఎంటర్ అయ్యి ఫెర్టిలైజేషన్ చేస్తుంది. ఇక్సీలో ఏంటంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ లో మనమే మంచి స్పర్మ్ ని సెలెక్ట్ చేసి అండంలోకి వేసుకుంటూ ఫర్టిలైజేషన్ ఫలదీకరణం అనేది చేస్తామన్నమాట. సో ఇక్సీ అనే ప్రొసీజర్ ఎవరెవరికి చేయొచ్చు? కణాలు బాలేని కపుల్స్ లో, అంటే మొటిలిటీ బాలేదు, మార్ఫాలజీ బాలేదు, అలాంటి వాళ్ళకి ఇక్సీ చాలా బాగా పనిచేస్తుంది. ముందు ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అనుకోండి, అలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుంది. లేదా అండాల క్వాలిటీ బాగాలేదు, అందుకని మనం ఫర్టిలైజేషన్ రేట్ పెంచాలి, ఎంబ్రియో క్వాలిటీ పెంచాలనుకోండి, అలాంటప్పుడు కూడా ఇక్సీ అనే పద్ధతి చాలా బాగా పనిచేస్తుంది. పీజీటీ, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఎంబ్రియోస్ మీద చేయాలంటే కూడా ఇక్సీ ప్రొసీజర్ చేయాలి. సో ఇక్సీ చాలా మంచి పద్ధతి. ఈ ప్రొసీజర్ తో మంచి ఫర్టిలైజేషన్ రేట్ రావడము, సక్సెస్ రేట్ బాగుండడం అనేది ఛాన్సెస్ చాలా బాగుంటాయి.